వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో వరుస దొంగతనాలకు చెక్ పెట్టేందుకు నిఘా నేత్రాలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ భద్రతను బలోపేతం చేసే దిశగా ఈ సీసీ కెమెరాలను హుజరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సీఐ లక్ష్మీనారాయణ, వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఏసీపీ మాధవి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవుల తిరుపతిని డప్పు చప్పుళ్లు, నినాదాలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ రక్షణకు పోలీస్ శాఖతో ప్రజలు భుజం భుజం కలిపి ముందుకు నడుస్తున్నామని ఈ కార్యక్రమం స్పష్టంగా చాటింది. మాధవి మాట్లాడుతూ బొంతుపల్లి గ్రామం ఆదర్శంగా తీసుకోవాలి అని ఈ సందర్భంగా తెలిపారు. వీణవంక మండలంలోని 26 గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి గ్రామ సర్పంచ్లు ముందడుగు వేయాలని సూచించారు. ఎస్ఐ ఆవుల తిరుపతి మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడుకోవడంలో సీసీ కెమెరాలు కీలక ఆయుధం. దొంగలు, అసాంఘిక శక్తులు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని గట్టిగా హెచ్చరించారు. నరహరి వీరారెడ్డి జ్ఞాపకార్థంగా సుమారు 1 లక్ష రూపాయల విలువైన సీసీ కెమెరాలను విరాళంగా అందించడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ విరాళం అందించిన నరహరి కోమల్ రెడ్డి, రాజిరెడ్డి, కొండాల్ రెడ్డిలను హుజరాబాద్ ఏసీపీ మాధవి శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాబు సంపత్, ఉప సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, రాజ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్లు చదువు జితేందర్ రెడ్డి, వార్డు సభ్యులు తిరుపతి, కర్ర మంజుల, ఎం సుగుణ, బి శంకర్, ఎల్లయ్యతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గౌరవ ఏసీపీ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. ముందు మన కొండలరెడ్డి గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఏసీపీ గారు మాట్లాడతారు. మా పోలీస్ శాఖ తరఫున నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఊరి కోసం మన బొంతుపల్లి అంటే అన్ని విలేజ్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తారని చెప్పేసి మా వీణవంక మండల ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. బాధ్యత నీదని ఇవ్వటం కాదు, నిలబెట్టుకోవాలి. ఎస్ఐ గారు, సి గారు, పాలక వర్గం ఎవరు ఫోటో దిగేసి వెళ్ళాం. ఈ సభా వేదికగా ఒక విషయం తెలియజేస్తున్నా అందరికి. ఏదైనా చిన్న విషయం అంటే కోతులు ఏదైనా ఖరాబ్ చేసినా కానీ, పిల్లలు ఏదైనా డిస్టర్బ్ చేసినా కానీ అందరి బాధ్యతగా గుర్తించి ఎక్కడైనా సీసీ కెమెరా ఏదైనా చిన్న రిపేర్ కానీ ఏదైనా అయినట్లయితే అందరూ కూడా మాకన్నా తెలియజేయండి, లేదంటే గ్రామ పంచాయతీకి వచ్చి ఆ సర్పంచ్ గారి కన్నా తెలియజేయండి. కంపల్సరీ వాటి భద్రత అనేది ఆహ్వానించినటువంటి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా సిఐ గారికి మరియు మా ఎస్ఐ గారికి కూర్చోండి, మరియు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ముఖ్యంగా ఈరోజు దాత వీరారెడ్డి గారి పుత్రులు పెద్దబ్బాయి గారు, ఏం పేరండి, ముగ్గురు అన్నదమ్ములు కలిసి మన గ్రామానికి మా సిఐ గారు చెప్పినట్టుగా ఈరోజు ఎక్కడైనా ఎవరికైనా కష్టం ఉందంటే అబ్బో అడి దిక్కుపోతే వీడు ఏం కష్టం, 5,000 అడుగుతారో 10,000 అడుగుతారో అని ఇటు తిరిగిపోతున్నాం. నేటి రోజులు అట్లా ఉన్నాయి. వాడు కష్టంలో ఉన్నంటే పాత రోజుల్లో నాతో ఏమైనా సాయం అవుతుంది, ఏది ఉంటుందో ఇయ్యదో, ఎందుకు వచ్చిన గొడవ, తర్వాత నెమ్మదిగా పోయి చూద్దాంతి అని అనుకునే రోజుల్లో గ్రామం కోసం వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం 1 లక్ష రూపాయలు డొనేట్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. వీరందరూ కూడా వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఈ సమాజానికి ఒక దిక్సూచి, అంటే వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఇట్లాంటి సమాజ సేవలో మేము కూడా భాగస్వామ్యం. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, దానగుణం అనేది అతి తక్కువ మందికి ఉంటాయి. సో దాని విషయంగా నేను వారిని ముగ్గురు అన్నదమ్ముల్ని కూడా నా వ్యక్తిగతంగా మరియు నా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనందరం కూడా మనకి తగ్గ సహాయ సహకారాలు ఈ సమాజానికి మన వంతు ఏ అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండొచ్చు, అవకాశం ఉండకపోవచ్చు. నేను సహాయం చేయాలంటే ఏ రకంగా ఏది ఇచ్చినా ఏమిచ్చినా కొన్ని రోజులే, ఇదే అయితే ఒక్కరికి కాదు, ఇది మొత్తం గ్రామానికి పనికొచ్చేది. మా సిఐ గారు చెప్పినట్టు ఏదో ఒక కేసు కోసం కాదండి. తెలుసు 9 months బేబీ మీద ఒక అఘాయిత్యం చేసి వాడు చంపి రేప్ అండ్
చంపి ఒక బావిలో పడేసిన కేసులో లైఫ్ కన్విక్షన్ వచ్చింది, మీకు అందరికీ తెలుసు. వాడు ఎవడో తెలియదు, రాత్రిపూట ఇట్లనే ఎండాకాలం వచ్చింది, పైన పడుకున్నారు అందరూ. పొత్తిళ్లలో పడుకున్న బిడ్డను తీసుకుపోయి వాడు రేప్ చేసి 9 నెలల పాప రేప్ చేసి చంపేస్తే వాడికి లైఫ్ లాంగ్ కన్విక్షన్ రావడానికి ఒకే ఒక మరణశిక్ష వేశారు కింద కోర్టు. హైకోర్టుకు పోయిన తర్వాత వారికి లైఫ్ శిక్ష పడడం జరిగింది. కేవలం ఒక్క సీసీ కెమెరా ఒక చిన్న క్లూ తోటి అతను దొరకడం జరిగింది. లేకపోతే వాడు ఇక్కడోడు కాదు, బయట వాడు, బయట దేశం నుంచి బయట రాష్ట్రాల నుంచి కూలి పనులకు వస్తారు కదా, అట్లాంటి మనిషి. సో వాడిని దొరకలేదు, మనకి దొరకకపోవు. ఇట్లాంటివి చాలా ఒక్కటే యాక్సిడెంట్స్లో, హిట్ అండ్ రన్ కేసెస్లో అంటే వాడు కొట్టేశారు వెళ్ళిపోతాడు,